ఈ రోజున నాకు అత్యంత ఆప్తులు, నన్ను తన సొంత బిడ్డలాగా, ఒక కుటుంబ సభ్యుడిగా, నేను ఏ కష్టంలో ఉన్నా సరే నాకు అన్ని రకాలుగా నా వెన్నంటే ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తి, నా తండ్రి సమానులైనటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి ఆహ్వానం మేరకు ఈ రోజున నర్సీపట్నంలో ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి యువశక్తి భారీ బహిరంగ సభకు రావటం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కాదు, అయ్యన్న పాత్రుడి గారి కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి రావటం జరిగింది. ఈ రోజున ఒక్క నర్సీపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అయ్యన్న గారి అభిమానులు ప్రతి చోట కూడా కనపడతారు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి గెలుపైన ఓటమైన ఒకే విధంగా స్వీకరిస్తూ పార్టీకి అన్ని వేళలా కూడా ఒక అండగా నిలబడినటువంటి వ్యక్తి. మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు, అయ్యన్న గారు మరి మాకంటే, మా అందరికంటే కూడా వయసులో ఎంతో పెద్దవారైనా సరే మాకంటే వేగంగా ఉరకలేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సైకో పైన యుద్ధ బేరి మోగించినటువంటి వ్యక్తి. అందుకనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అయ్యన్న గారంటే అంత అభిమానం, ప్రేమ. అదేవిధంగా ఈ రోజున వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఈ రోజున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు సీఎం రమేష్ గారికి, బెజవాడ పులిబిడ్డ మీ అందరి అపూర్వ స్వాగతం నడుమ ఇప్పుడే మరి వేదిక పైనకు వచ్చినటువంటి నా సోదరులు వంగవీటి రాధా గారు, ఆయన కూడా నా పైన అనేక సందర్భాల్లో దాడి జరిగినప్పుడు స్వయంగా నా ఇంటికి వచ్చి నా కుటుంబానికి ధైర్యం చెప్పి అన్ని రకాలుగా నాకు అండగా నిలబడినటువంటి వ్యక్తి వంగవీటి రాధా గారు. ఆయనకు కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, నా సోదరులు చింతకాయల విజయ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్ల సైకో ఎమ్మెల్యేకి చుక్కలు చూపిస్తున్నటువంటి నా సోదరుడు ఇవాళ ప్యాంట్లు తడుపుకుంటా ఉన్నాడు. చింతకాయల విజయ్ గారి పేరు చెప్తేనే ప్యాంటు తడుపుకుంటా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఆ రకంగా నాతో కలిసి గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి సారథ్యంలో ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి విజయ్ గారు. ఇంకా అనేక మంది కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ రోజున పెద్దలు అయ్యన్న గారు చెప్పినట్టు రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా నష్టపోయినటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది యువత. గత 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా ఈ సైకో ముఖ్యమంత్రి చేతిలో దగా పడినటువంటి వర్గం యువత. అనేక మాయమాటలు చెప్పి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా కానీ, మేనిఫెస్టోలో కానీ అనేక రకాలైనటువంటి మోసకారి వాగ్దానాలు చేసి ఈ రోజున అడ్డంగా దగా చేసినటువంటి
వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఉద్యోగాలు అన్నాడు, ఎక్కడా కూడా ఏది నెరవేర్చినటువంటి పరిస్థితి. మీరు ఎవరైనా జాబ్ క్యాలెండర్ చూసారా 5 సంవత్సరాల్లో? ఏ సంవత్సరం అయినా టంచనగా జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడా? విడుదల చేయకపోగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం మత్తు పదార్థాలకి బానిస చేస్తా ఉన్నాడు ఈ సైకో. గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఐటీ కంపెనీలకి చిరునామాగా ఉండేది, పెట్టుబడులకి ఒక ఫేవరెట్ డెస్టినేషన్గా ఉండేది. అటువంటి బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా నాశనం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. నిజంగా ఎంత సిగ్గుచేటండి. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మన బిడ్డలందరికీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి అనేక పరిశ్రమల్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీసుకొస్తే వాటన్నిటినీ వెనక్కి తరిమేసి ఈ రోజున గంజాయికి ఒక అడ్డాగా మార్చాడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని. ఇక్కడ ఉన్నటువంటి యువత అందరి నోట్లో మట్టి కొట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 2 వారాల క్రితం మీరు చూశారు కదా, బ్రెజిల్ నుంచి ఏమొచ్చింది విశాఖపట్నానికి? 25,000 టన్నుల మాదక ద్రవ్యాలు. 25,000 టన్నులు. 1 కాదు 2 కాదు. గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అటువంటి వార్తలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ రకంగా డ్రగ్స్కి గంజాయికి ఒక చిరునామాగా ఆ విధంగా గంజాయికి డ్రగ్స్కి ఒక అడ్డాగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మార్చేసి ఇవాళ విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఉన్నటువంటి ఒక మంచి పేరుని పూర్తిగా చెడగొట్టినటువంటి పరిస్థితి. నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఈ సైకో ముఖ్యమంత్రి. ఏ సెంటర్లో నుంచుని ఎటు చూసినా జగన్ ట్రేడ్ మార్కే కనపడుతుందంట. నిన్న బస్సు యాత్రలో మాట్లాడుతూ ఉన్నాడు. అది బస్సు యాత్ర కాదు, బుస్సు యాత్ర, తుస్సు యాత్ర అంటా ఉన్నారు. ఇవాళ ఏ సెంటర్లో నుంచున్నా మీకేం కనపడతా ఉంది? ఒక వైన్ షాప్ కనపడతా ఉంది, ఒక బెల్ట్ షాప్ కనపడతా ఉంది, గంజాయి అమ్మేటటువంటి బడ్డీ కొట్లు కనపడతా ఉన్నాయి. ఆ రకంగా మద్యపాన నిషేధం చేసి కానీ మీ దగ్గర ఓటు అడగటానికి రాను అని చెప్పినటువంటి ఈ సైకో ఇవాళ ఏం ముఖం పెట్టుకుని వస్తా ఉన్నాడండి? అన్నాడా లేదా? మద్యపానం చేసి కానీ మీ దగ్గరికి రాను, నా ముఖం చూపించనని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ 5 సంవత్సరాలుగా 1,50,000 కోట్ల రూపాయల మద్యాన్ని అమ్మాడు. 1 కాదు 2 కాదు, 1,50,000 కోట్లు. అంతా కూడా మళ్ళీ క్యాష్ మాత్రమే. వైన్ షాప్లో ఫోన్ పే ఉందా? గూగుల్ పే ఉందా? పేటిఎం ఉందా? ఓన్లీ క్యాష్, ఓన్లీ క్యాష్. కరెన్సీ మాత్రమే. కంటైనర్లు తాడేపల్లి కొంపకి వెళ్ళిపోవాలి ప్రతిరోజు కూడా. కంటైనర్ రాకపోతే మన సైకోకి నిద్ర పట్టదు. ప్రతిరోజు ఒక కంటైనర్ వస్తే గానీ మనోడు ప్రశాంతంగా నిద్రపోనటువంటి పరిస్థితి. ఆ రకంగా బూమ్ బూమ్ బీరు, గోల్డ్ మెడల్ లిక్కరు, స్పెషల్ స్టేటస్ విస్కీ, ఈ రకంగా మనం గతంలో ఎప్పుడూ విననటువంటి పేర్లతో నాసిరకం మద్యం, చీప్ లిక్కర్ తాగిచ్చి ప్రజల ఆరోగ్యాలను చెడగొట్టి కొన్ని వేల మంది ఈ రోజున ఆ చీప్ లిక్కర్ తాగి మన బిడ్డలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటి వ్యక్తికి అన్ని రకాలుగా అందరికంటే ముందుండి గుణపాఠం చెప్పాల్సింది యువత. ఇవాళ కడుపు మంటతో రగిలిపోతా ఉన్నారు. ఆఖరికి మీకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మార్కెట్లో పెట్టి తెగనమ్మాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు వినే ఉంటారు.
ఏపీపీఎస్సీలో జరిగినటువంటి జాబ్ స్కామ్, అన్ని రకాల కుంభకోణాలు అయిపోయాయి. శాండ్, ల్యాండ్, మైను, వైను అన్నీ అయిపోయాయి. ఆఖరికి నిస్సిగ్గుగా మీకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలను కూడా బహిరంగ మార్కెట్లో వేలం పెట్టి అమ్ముకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి తరుణం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో యువత కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 40 నైపుణ్య శిక్షణా కేంద్రాలను పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టారు. డిగ్రీయో, ఇంటర్మీడియటో, పాలిటెక్నికో పూర్తి చేసినటువంటి వారికి నైపుణ్య శిక్షణను అందించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడానికి 40 కేంద్రాలను పెడితే వాటన్నిటినీ మూసేసినటువంటి వ్యక్తి ఈ సైకో. ప్రజలకి మంచి జరగటం ఈ సైకోకి ఇష్టం ఉండదు. స్పైడర్ సినిమా చూసారా మీరందరూ? స్పైడర్ సినిమాలో విలన్ చూసారా? ఏం చేస్తాడు ఆ సినిమాలో విలను? ఎవరన్నా బోరు నేడుస్తూ ఉంటే దొంగచాటుగా చూసి నవ్వుకుంటూ ఉంటాడు, తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. అటువంటి సైకోనే మన సైకో జగన్ రెడ్డి. స్పైడర్ సినిమాలో విలన్ లాంటి వాడు. ఎంతసేపు రాష్ట్రంలో ప్రజలందరూ ఏడుస్తూ ఉండాలి, ఎక్కడో చోట ప్రజలు ప్రాణాలు కోల్పోవాలి, అప్పుడు కానీ మనోడికి పరమానందంగా ఉంటుంది. ఇటువంటి సైకోని రేపు మే 13వ తేదీన భారత రాజ్యాంగం కల్పించినటువంటి అన్నిటికంటే పదునైనటువంటి ఆయుధం, మోస్ట్ పవర్ఫుల్ బటన్, అది మీ చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్లు నొక్కటం కాదు. జగన్మోహన్ రెడ్డి నొక్కేటటువంటి ఉత్తుత్తి బటన్ కాదు, అది నిజమైనటువంటి బటన్. అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ బటన్ భారత రాజ్యాంగం ఏదైతే అందించిందో ఆ బటన్ మీరందరూ కూడా నొక్కాలి. అనకాపల్లి పార్లమెంటుకి కమలం గుర్తుపైన నొక్కాలి. నర్సీపట్నం అసెంబ్లీకి సైకిల్ గుర్తుపైన నొక్కి ఈ రోజున భారీ మెజారిటీతో సీఎం రమేష్ గారిని, అయ్యన్న పాత్రుడి గారిని కూడా గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా చేస్తేనే ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ అదేవిధంగా మన మధ్యకు వచ్చినటువంటి వంగవీటి రాధా గారు, రాధా గారి తండ్రి వంగవీటి మోహన రంగా గారు. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పాలి. వంగవీటి మోహన్ రంగా గారి జన్మదినం జూలై 4. పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం జూలై 4. పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజున బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన ప్రాణాలకి తెగించి పోరాడినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. వంగవీటి మోహన్ రంగా గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేదవాడి కోసం నిలబడినటువంటి వ్యక్తి రంగా గారు. అందుకనే ఇద్దరి జన్మదినం కూడా ఒకటే, ఇద్దరిలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి కూడా ఒకటే. అటువంటి రంగా గారి ముద్దు బిడ్డ రాధాబాబు గారు ఈ రోజున ఈ ప్రాంతానికి రావటం కూడా నిజంగా చాలా సంతోషం. ఇక్కడ రాధా గారి గురించి ఒక మాట చెప్పాలి. ఇవాళ ఆయన కోరుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సీట్ అయినా కూడా అయిందే, అది పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా. కానీ ఆయన ఈ రోజున నాకు నా సీటు ముఖ్యం కాదు, నా పదవి ముఖ్యం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇవాళ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను కూడా ఒక సైనికుడిలాగా పోరాడతాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటిస్తూ ఒక సైనికుడిలాగా నిలబడ్డాడు. అంతేగాని పదవుల కోసం ఈ రోజున పాకులాడి తన స్వార్థం చూసుకోకుండా ఆ రకంగా నిలబడినటువంటి వ్యక్తి వంగవీటి రాధా గారు. కాబట్టి పెద్ద ఎత్తున మీ అందరి కరతాళ ధ్వనులతో అటువంటి సైనికుడిని మీరందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున మనం ఈ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్ల సైకో ఉమాశంకర గణేష్, ఈయన గారిని అందరూ కూడా ఏమంటారు, సెల్ఫీ ఎమ్మెల్యేనా? అంతేనా?
ఎవరితో దిగుతాడు సెల్ఫీ? తాడేపల్లి కొంపకెళ్ళి ఆ సైకోతో దిగుతాడు. అంటే ఆ సైకో దగ్గరికి వెళ్ళటం, ఒక సెల్ఫీ దిగటం. అది తప్పితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి ఏమన్నా చేశాడా? కానీ గతంలో అయ్యన్న గారు ఆయన ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి ఈ రోజున మన కళ్ళెదురుగుండా కనపడతా ఉంది. ఆయన దాదాపు 5 సంవత్సరాలు మంత్రిగా అనేక శాఖల్ని నిర్వహించి, అది పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, అటవీ శాఖ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, ఆయన ఏ శాఖ నిర్వహించినా రూపాయి అవినీతికి తావు లేకుండా, పైసాకి కక్కుర్తి పడకుండా, కేవలం అభివృద్ధి, ఏదో ఒక మంచి చేయాలి, నా శాఖ ద్వారా ఎంతో కొంత అభివృద్ధి చేయాలని తపన పడినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 80 పాలిటెక్నిక్ కళాశాలలో అన్న నందమూరి తారక రామారావు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన అయ్యన్న పాత్రుడు గారు. అది ఒక స్టేట్ రికార్డ్. ఇప్పటి వరకు అన్ని కళాశాలలో ఏ వ్యక్తి మంత్రిగా ఉన్నప్పుడు అన్ని కళాశాలలు ఎవరు ఏర్పాటు చేయలేదు. అది ఆయనలో ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇవాళ ఒక R&B మినిస్టర్గా ఇందాకే చెప్తా ఉన్నారు, నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి విజయనగరం వరకు దాదాపు 240 కిలోమీటర్లు 4 లేన్ హైవే, గిరిజన ప్రాంతాల గుండా వెళ్ళేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోడ్డుని సాధించినటువంటి వ్యక్తి మన అయ్యన్న పాత్రుడు గారు. ఇక్కడికి కొద్ది దూరంలోనే లంబసింగ్ ఉంది, ఇంకా అనేక రకాలైనటువంటి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అయ్యన్న పాత్రుడు గారు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి 150 పడకల ఆసుపత్రి ఎవరు తీసుకొచ్చారు? ఆ ఆసుపత్రికి ఒక రికార్డు ఉండేది గతంలో. రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ డెలివరీలు జరిగేది కూడా గతంలో నర్సీపట్నం ఆసుపత్రిలోనే. ఇవాళ అటువంటి ఆసుపత్రిలో కరెంటు లేక టార్చ్ లైట్ వెలుతురులో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. సిగ్గుండాలి పిల్ల సైకోకి. స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం కరెంటు కూడా ఏర్పాటు చేయనటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి అవసరం అని అడుగుతా ఉన్నా. అంత పేరు గతంలో అయ్యన్న గారు ఆసుపత్రికి సంపాదిస్తే ఇవాళ టార్చ్ లైట్ వెలుతురుల ఆపరేషన్లు. డాక్టర్ సుధాకర్ మీకు గుర్తున్నారు కదా, కరోనా టైంలో మరి అది ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఒక మాస్క్ అడిగినటువంటి పాపానికి ఆయన్ని నిర్దాక్షిణ్యంగా ఒక పిచ్చివాడి కింద ముద్రేసి దారుణంగా ఆయన మరణానికి కారణమైనటువంటి పరిస్థితి. ఆ రకంగా చెప్పుకోవటానికి నర్సీపట్నం నియోజకవర్గానికి ఇది చేశాను అని చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేదు. గతంలో దాదాపుగా 2300 టిట్కో ఇళ్ళు కట్టారా లేదా అయ్యన్న గారు? మీ కళ్ళెదురుగుండా కనపడుతున్నాయా లేదా? కానీ ఆ ఇళ్ళు ఇచ్చాడా? రంగులేసుకున్నారు సిగ్గు లేకుండా, బులుగు రంగులేసుకుని అయ్యన్న గారు అంత శ్రమించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం 2300 ఇళ్ళు కడితే ఈ రోజు వరకు కూడా వాటిని ఇవ్వకుండా కాలయాపన చేసి ఏ ముఖం పెట్టుకుని ఇవాళ మీ ఓట్లు అడుగుతాడని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ ఈ పిల్ల సైకో చేసినటువంటి అక్రమాలు వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. అంతేకాకుండా తాండవ రిజర్వాయర్, నిజంగా దాని గురించి వింటే నాకు ఎంత బాధ కలిగిందంటే, తాండవ రిజర్వాయర్ గేటుకి చిల్లుబడిందంటండి. 3 సంవత్సరాలైందంట చిల్లుబడి. ఈ రోజు వరకు కనీసం 7-8 లక్షల రూపాయలతో మరమ్మత్తు పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ గేటుకి. కానీ జనం జేబులకి చిల్లులేయటం బాగా అలవాటు చేసుకున్నటువంటి ఎమ్మెల్యే కనీసం ఆ గేటు చిల్లును కూడా పూడ్చలేకపోయాడు. ఇవాళ రైతన్నలకి చేరాల్సినటువంటి నీరు వృధాగా ఇవాళ వేస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ అన్ని రకాలుగా ఇన్ని వైఫల్యాలు మూట కట్టుకుంటున్నటువంటి ఎమ్మెల్యే ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు? ఈ నియోజకవర్గంలో గంజాయి వ్యాపారం చేస్తా ఉన్నాడా? రంగురాళ్ళ వ్యాపారం చేస్తా ఉన్నాడా? అక్రమంగా ఇసుక తరలిస్తా ఉన్నాడా? ఇవాళ ఇన్ని అక్రమ వ్యాపారాలు. గతంలో అయ్యన్న గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో ఇటువంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా?
ఇటువంటి అక్రమాలకి పాల్పడ్డారని చెప్పి ఒక్క వార్త మనం ఏ రోజైనా చదివామా? కానీ ఇవాళ ప్రజా సంక్షేమాన్ని, ప్రాంత అభివృద్ధిని గాలి కొదిలేసి అన్ని రకాలుగా అక్రమాలకి పాల్పడుతూ తన సొంత జేబులు నింపుకుంటున్నటువంటి వ్యక్తి ఈ పిల్ల సైకో, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఖచ్చితంగా అటువంటి వ్యక్తికి మీరు రేపు మే 13వ తేదీన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ మన ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారు, ఆయనకు కూడా చాలా అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి. గత 5 సంవత్సరాలుగా ఆయన ఏం చేశాడో తెలుసా? దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ నిధులు, గ్రామాలకి దక్కాల్సినటువంటి నిధులు 13,000 కోట్ల రూపాయలు, వాటిని పక్కదారి పట్టించి తాడేపల్లి కొంపకి చేర్చినటువంటి వ్యక్తే ఈ బూడి ముత్యాల నాయుడు. అటువంటి గజ దొంగ 13,000 కోట్ల రూపాయలు మన గ్రామాలకి దక్కాల్సినటువంటి నిధుల్ని దోచేసినటువంటి వ్యక్తి ఈ రోజున అనకాపల్లికి ఎంపీగా ఉండటానికి అర్హుడా అని నేను అడుగుతా ఉన్నా. అవసరం మనకు అటువంటి గజ దొంగ? కానీ రెండో పక్కన సీఎం రమేష్ గారు ఇవాళ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి అత్యంత ఆప్తులు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన తన సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. రేపు 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి ఈ గజ దొంగ బూడి ముత్యాల నాయుడు కావాలా? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వ్యక్తి. ఇందాక అయ్యన్న గారు చెప్పినట్టు అవసరమైతే స్వతంత్రంగా రేపు ఒక ఎంపీగా దేశ ప్రధాని గారి దగ్గరికి వెళ్ళి నా అనకాపల్లి నియోజకవర్గానికి నాకు ఇది కావాలి అని చెప్పి పట్టుబట్టి సాధించగలిగినటువంటి వ్యక్తి సీఎం రమేష్ గారు కావాలో ఒక్కసారి మీరు అందరూ కూడా తేల్చుకోవాలి. ఎంపీగా రేపు మీరు ఓటు వేసేటటువంటి గుర్తేది? గెలిపించుకునేటటువంటి అభ్యర్థి ఎవరు? సీఎం రమేష్. రేపు అనకాపల్లి ఎంపీగా గెలవబోయేది, గెలిపించుకోవాల్సింది పెద్దలు సీఎం రమేష్ గారిని, అదేవిధంగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడి గారిని. వీరిద్దరి సారథ్యంలోనే, వీరిద్దరి నాయకత్వంలోనే రేపు మళ్ళీ ఈ ప్రాంతంలో నిజమైనటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని మీరు చూడగలరు. 5 సంవత్సరాలుగా జరిగినటువంటి దోపిడీ, 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాడులు, ఇవాళ ఎన్ని దాడులు అండి అయ్యన్న గారి పైన? ఆయన ఇంటి గోడను కూల్చేస్తారు, అర్ధరాత్రి పూట ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయన ఇంట్లోకి వెళతారు. నా సోదరుడు చింతకాయల విజయ్ గారు హైదరాబాదులో ఆయన లేని సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడి చిన్న పిల్లల్ని విచారిస్తారండి పోలీసులు. ఆ రోజున ఇదే విధంగా నా ఇంట్లో నా పసిబిడ్డ ఒక్కటే ఉన్నటువంటి సందర్భంలో నా ఇంటిని ధ్వంసం చేశారు ఈ సైకోలు. ఆ రకంగానే విజయ్ గారి పిల్లలు ఒక్కళ్ళే ఉన్న సమయంలో వాళ్ళ ఇంటి పైన దాడి చేశారు ఈ సైకోలు. ఖచ్చితంగా ఈ సైకో ముఠాకి తగిన బుద్ధి చెప్పాలి. అది కూడా చెప్తా ఉన్నా, జూన్ 4 తర్వాత ఎవడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ ఖచ్చితంగా దుష్ట శిక్షణ జరిగి తీరాలి. చింతకాయల వంశానికి చిత్తగొట్టడం కూడా తెలుసు, అది కూడా చెప్తా ఉన్నా. ఖబర్దార్ జాగ్రత్త. చింతకాయల వంశానికి చిత్తగొట్టడం కూడా తెలుసు. రేపు ఒక్కొక్క సైకోగాడి సంగతి కూడా మేము తేలుస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నా. ఏది పడితే అది చేయటం, చేతిలో మన మాట మనకి సరెండర్ అయ్యేటటువంటి కాకీలు ఉన్నారు కదా అని చెప్పి అర్ధరాత్రులు ఇళ్ల మీద పడటం, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడలేక మళ్ళీ గులకరాయి డ్రామాను మొదలెట్టాడు ఈ సైకో. కామెడీ, జబర్దస్త్ కామెడీకి మించిపోయింది కదా అది. మీరు విన్నారా? నిన్న బెజవాడ పోలీస్ కమిషనర్ చెప్తా ఉన్నాడు, ఎవడో ఒకడు అరచేతి సైజులో ఉన్నటువంటి రాయిని విసిరేశాడంట. ఆ రాయల్ని ముఖ్యమంత్రి గారికి తగిలి మళ్ళీ పక్కనున్నటువంటి ఆ ఓసరవెల్లి వెల్లంపల్లికి తగిలి అట్నుంచి అటు వెళ్ళిపోయిందంట. ఇదేంటండి? ఇదేమన్నా ఫ్లయింగ్ సాసరా, ఫ్లయింగ్ స్టోనా, బంపింగ్ స్టోనా? ఇది రాయి ఎవడికన్నా తగిలితే టప్పుమని కింద పడుద్ది. ఒకడికి తగలటం ఏంటి, మళ్ళీ రెండో వాడికి తగలటం ఏంటి, అట్నుంచి అటు ఎగిరిపోయిందంట అది. అంటే జబర్దస్త్లో ఉన్న రోజక్కతో పోటీ పడతా ఉన్నాడు మన విజయవాడ సిపి. రోజక్క దేనికి పనికిరాదు ఈ కామెడీ ముందు. ఇవాళ ఖచ్చితంగా అదే చెప్పా, జబర్దస్త్లో బాగా పనికొస్తావా నువ్వు,
ఆపండియా మీ కామెడీ అని చెప్పి 2019 ఎన్నికలకు ముందు కోడికత్త డ్రామా అయిపోయింది. ఇవాళ ప్రజలు చీకొడుతున్నటువంటి సమయంలో పూర్తిగా రేపు ఓటమి తప్పదని తెలిసి ముసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. సింపతితో 4 ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. ఈ డ్రామాలు ఎవరు కూడా మీరు ఎవరైనా నమ్మే పరిస్థితిలో ఉన్నారా? గులకరాయి డ్రామా అర్థం చేసుకున్నారా? కోడికత్తి డ్రామా చూశారు కదా. కాబట్టి ఈ నటన, ఈ సైకోగాడి నటన చూసి ఎవడు కూడా ఇవాళ బోల్తా పడేటటువంటి పరిస్థితిలో లేరు. అన్ని రకాలుగా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఏకపక్షంగా రేపు ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో సీఎం రమేష్ గారిని, అయ్యన్న పాత్రుడి గారిని భారీ మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఈ ప్రాంతానికి మంచి అభివృద్ధి బాట వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడే నా సోదరుడు విజయ్ గారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో రకాలుగా నాతో కలిసి పోరాడినటువంటి వ్యక్తి, రాజకీయంగా మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అధిష్ఠించడానికి అన్ని అర్హతలు కలిగినటువంటి వ్యక్తి. నేను ఇవాళ ఈ వేదిక పై నుండి చెప్తూ ఉన్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, ఆయన ఆశీర్వాదంతో, నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో చింతకాయల విజయ్తో పాటు నేను ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెడతాం. దానిలో పెద్దలందరి ఆశీర్వాదంతో ఇవాళ కాకపోతే రేపు మాకింకా చాలా భవిష్యత్తు ఉంది. ఇవాళ రాధా అన్న పోరాడినట్టు మేము సైనికులుగా రేపు జరగబోయేటువంటి సమరంలో పోరాడతాం. భవిష్యత్తులో మీ అందరికీ సేవ చేయడం కోసం అయ్యన్న గారి నిజమైనటువంటి వారసుడిగా చింతకాయల విజయ్ గారు మీ పక్షాన నిలబడతారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై హింద్. థ్యాంక్ యూ సార్. మరి యువ నాయకులు చింతకాయల విజయ్ గారు షాల్వా కప్పి మరి పట్టాభి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఒక్కసారి ప్రతి ఒక్కరు మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అయ్యన్న పాత్రుడు గారు ఒక చిన్న అమౌంట్ ఇచ్చి